అలా మా పొద్దుగాల టిఫిన్ చేస్తానికైతే వచ్చిన 4 బోండాలు తీసుకున్నా గానీ వీడియో తీసుడు మర్చిపోయినా. ఇంత 2 బోండాలకేసినప్పుడు వీడియో తీసిన. ఏం చేద్దామంటావు మరి? ఇగ అట్లా టిఫిన్ చేసి ఇంటికైతే వచ్చిన మా దోస్తుగాడు వచ్చి ఆయనతో పొలం కాడికి పోదాం అన్నాడు. ఆయనతో బురదలో పడగొట్టిండు బండిని. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇగ అట్లా దారిలో ఇంకో దోస్తుగాడు అయితే కనిపించిండు. ఇక వాడు మేము మంచిగా కళ్ళు దగ్గరికి వచ్చిన వాడు ఏం చేసిండు, కళ్ళు పోత్తా అని చెప్పేసి ఆయన కళ్ళు కుండ కింద పడేసిండు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా. ఇక అక్కడ ఉండే ఏడవటకాయలు విస్తుతారా అని చెప్పేసి ఆయన వేరే కట్టుకట్టుకు వచ్చినావు. ఇక్కడైనా సక్రమంగా ఉంటాడంటే ఈడేం చేసిండు తాగి ఆయనతో ఇక్కడ ఆయన తిడుతుండు కళ్ళు మంచిగా లేదు ఆడిందిరా నీతో వింత నాటకం అని. ఇక అట్లా మా ఫ్రెండ్ గారి దగ్గరికి అయితే వచ్చిన వీడేమో తానం చేస్తాను, నన్ను దింగుతాను వీడియో ఎందుకు తిడుతున్నావు అని. ఇక అట్లా చూస్తున్నా కానీ నైట్ అయిపోయింది. మాలుడు ఏం చేసిండు మామ, దీనికి అపాచి బండికి రీసెంట్ గా పటాకులు వస్తున్నాయి ఎత్తున్నా అన్న ఆయన కథ ఆయన యాక్సిలేటర్ పడి దిగిండు. అయితే నడుచుకుంటా వచ్చింది నొక్కుంటా. ఇక ఇప్పుడేమో బండి రిపేర్ చేపిస్తున్నాం, 350 పక్క పెట్టింది నాకు. ఏంటిది మాకేంటిది అంటున్నా. ఇక అట్లా ఇంటికి వచ్చేసరికి ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది. 60% అయితే ఎవరికైతే ఏం కాలేదు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప.